హైదరాబాద్ మలక్పేట ప్రొఫెసర్స్ కాలనీలో భారీ చోరీ జరిగింది. మాన్సా అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 102 కిటికీ గ్రిల్ ను బ్రేక్ చేసి నేపాలీలు దొంగతనం చేశారు. వెంకటరమణ ఫ్లాట్ లో ఉన్న 45 లక్షల నగదు, 15 తులాల బంగారం, 4 కిలోల వెండి నగలను దోచుకుపోయారు. ఇక చోరీ తర్వాత అపార్ట్మెంట్ వాచ్మెన్ అర్జున్, భార్య నిర్మల కనిపించడం లేదు. అయితే వాచ్మెన్ దంపతులపైనే అనుమానం ఉందంటున్న ఇంటి యజమాని సోదరుడు రాధాకృష్ణతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ను టార్గెట్గా చేసుకుంటూ నేపాలీలు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇంటికి పని కోసం వచ్చి ఇంట్లోనే స్థిరపడుతూ పని వాళ్ళుగా చేరి అక్కడ టార్గెట్గా చేసుకుంటూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. మలక్పేటలో ప్రొఫెసర్స్ కాలనీలో మానస అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వెంకటరమణ అనే ఇంట్లో నేపాలీలు ఇంట్లోనే పని వాళ్ళుగా నటిస్తూ వాచ్మెన్గా గత 2 నెలల క్రితమే వచ్చి వాళ్ళు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ దొంగతనంలో సుమారు 45 లక్షల క్యాష్తో పాటు 10 తులాల బంగారం, 4 తులాల వెండి పోయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వెంకటరమణ సోదరుడు ఉన్నారు. అసలు ఈ దొంగతనం ఎప్పుడు జరిగింది, నేపాలీలు ఎప్పుడు పనిలోకి వచ్చారనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ దొంగతనం ఘటన ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఇంట్లో అప్పుడు ఎప్పుడు వెంకటరమణ కూడా విదేశాలకు వెళ్ళినట్లుగా కూడా తెలిసింది. అసలు ఏం జరిగింది? ఆయన విదేశాలకి ఏం వెళ్ళలేదు. పోయిన నెల 13వ తారీఖు ఇది పుణ్యక్షేత్రాలకని వెళ్ళారు. ఆయన వెళ్ళి మామూలుగా బయట లాక్ చేసుకుని వెళ్ళారు. ఆయన నిన్న వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం వచ్చాడు. వచ్చిన తర్వాత తలుపులు తీసుకుంటే లోపల అంతా చోరీ జరిగినట్టు, దొంగతనం జరిగినట్టు కనపడిపోయింది. అన్నీ చూసుకుంటే వెరిఫై చేసుకుంటే క్యాష్ను, ఆర్నమెంట్స్ మిస్ అయిపోయినాయి అని తెలుసుకుని పోలీసులకేమో ఇన్ఫార్మ్ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ అన్నీ అడిగిపోయారు. అది అన్నమాట. అసలు ఈ నేపాలీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు పనిలోకి తీసుకొచ్చారు? ఇక్కడ వాచ్మెన్గా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు? ఇక్కడ ఇతను ప్రస్తుతం ఉన్నతను చెప్పకుండా వెళ్ళిపోయాడు. అతను 5 నెలల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. అంతకుముందు రోజే వాళ్ళు ఊరికి వెళ్తున్నారు, మేము వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళారు. 3 పెళ్ళం తర్వాత వీడు తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ తెల్లారుజాము నుంచే మళ్ళీ చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు. వెంకటరమణ గారు, మీ సోదరుడు ఎప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వచ్చారు? నిన్ననే తిరిగి వచ్చాడు. తను వెళ్ళడం పోయిన నెల 13వ తారీఖు వెళ్ళాడు. ఎప్పుడైనా మీకు సందేహం వచ్చిందా ఈ వాచ్మెన్గా ఉంటున్న ఈ పర్సన్ మీద? ఎప్పుడైనా దొంగతనాలు చేసే అలవాటు ఉందని, లేదంటే ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? అసలు దొంగతనం డౌట్ ఎప్పుడూ రాలేదండి. వాడు ఎప్పుడూ మామూలుగా డబ్బులు లేవని పాపం అడుగుతూ ఉండేవాడు. 100 అడ్వాన్సులు ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడుగుతూ ఉండేవాడు. వాళ్ళు ఇదివరకు ఇతనికి ముందు వేరే వాచ్మెన్లు ఉండేవాళ్ళు. వాళ్ళకి వీళ్ళు బంధువులే వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఎదురుకుండా, మా బిల్డింగ్ ఎదురుకుండా కూడా కమ్యూనిటీ వాళ్ళు వాచ్మెన్ వాళ్ళంతా కమ్యూనిటీ వాళ్ళు మీట్ అవుతూ ఉండారు. వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా మాకు తెలుసు. వాడు పోతూ నేపాల్కి పోతున్నాను, వీళ్ళని పెట్టుకోండి అంటే పెట్టుకున్నాం. ఆల్రెడీ చూసి మొహాలు కాబట్టి దాన్ని బట్టి మేము పెట్టుకున్నాం అన్నమాట. పోలీసులు ఏం చెప్తున్నారు? క్లూస్ టీమ్స్ వచ్చి ఏమైనా ఆధారాలు సేకరించారా? ఇప్పటికేమైనా దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందని వచ్చారు? అవన్నీ ఫుట్ ప్రింట్స్ అన్నీ తీసుకున్నారు. మొత్తము ఫింగర్ తీసుకుని ఎంక్వైరీలు చేశారు. వాళ్ళు ప్రస్తుతానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ తన్ని కూడా మా బ్రదర్ని కూడా అక్కడ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్కి, అంటే రిపోర్ట్ అవి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. ఆ తర్వాత ఇంకా ఏమీ తెలియదు. అది ప్రస్తుతానికి మలక్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. ఇప్పటికే క్లూస్ టీమ్స్ చేరుకుని పలు ఆధారాలను కూడా సేకరించినట్లుగా కూడా తెలిసింది. ముఖ్యంగా నేపాలీని పనిలో పెట్టుకునే ముందు వాళ్ళ యొక్క వ్యక్తిగత డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న తర్వాతే పనిలో చేర్చుకోవాలంటూ పోలీసులు ఇప్పటికీ హెచ్చరిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ప్రస్తుతం నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్తో మణికంఠ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.